ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడిని "నీది తప్పురా" అని చెప్పొచ్చు. కన్విన్స్ చేయొచ్చు. లేదయ్యా నాది తప్పు కాదంటే చాచి 4 కొట్టొచ్చు. కానీ నేను దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాను. నా దేవుడిని నమ్మని వాళ్ళందరూ ఈ లోకంలో బ్రతకడానికి వీల్లేదు. నా దేవుడిని నమ్మని వాడిని నన్ను చంపమని చెప్పారు నా వాళ్ళు. అలా చంపితే నేను జన్నత్‌కెళ్తానంట. ఈ భూమి మీద ఉన్నటువంటిది కేవలం 50 ఏళ్ళు బతుకుతాం, 60 ఏళ్ళు బతుకుతామో ఎప్పుడో తెలీదు. కాబట్టి అదే ఇక్కడ పేదరికము, దరిద్రము లేకపోతే రకరకాల సమస్యలు ఫేస్ చేయాలి, అనారోగ్యాలు ఇట్లాంటిది. అదే జన్నత్‌కెళ్తే పూర్తి ఆరోగ్యంగా వేల సంవత్సరాలు బ్రతకచ్చు. ఓ 72 మంది అమ్మాయిలనిస్తారు. వాళ్ళతో విలాసవంతంగా బ్రతకచ్చు అని కోరుకునేటటువంటి వాళ్ళ అంటే అలాంటి కోరికని, అలాంటి ఫీలింగ్‌ని కల్పించారు ఈ తీవ్రవాదులు. తీవ్రవాద భావజాలిక మత బోధకులు నేర్పిస్తున్నది అదే. అందుకనినే డాక్టర్లు, ఇంజినీర్లు లాంటి వాళ్ళు ఇదంతా వేస్టు, అక్కడికెళ్తే ఏదో జరుగుతదన్నటువంటి కోణంలో పాడుపడుతున్నటువంటి ఘాతుకం ఇది. వీళ్ళని వైట్ క్రిమినల్స్ అనాలా? లేకపోతే ఉన్మాదులనాలా? జాంబీస్ అనాలా? వీళ్ళు రిలిజియస్ జాంబీస్, మత ఉన్మాదులు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగుండాలి. నవ్వుతా మాట్లాడుతూ గొంతులు కోసే కాశ్మీర్‌లో చూసాం. ఆ పైన మా డెమోగ్రఫికల్ చేంజ్ చేయాలనుకున్నటువంటి బెంగాల్‌లో చూస్తున్నాం. మన హైదరాబాద్ పాత బస్తీలో చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.